హాయ్ గైస్, ఈరోజు 4th డే అనమాట. మన ఇంట్లో అయితే మా మమ్మీ మా డాడీ వేరే ఊరికి వెళ్ళినారు. మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడు మొన్నడు చాయ్ పెడుతున్నాను అక్కడ. మనం మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసి ఈరోజు మొత్తం ఏమేమి జరుగుతుందని చూపించేస్తా. లెట్స్ బిగిన్ ద షో. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరుగుడంటే మా ఇంటికి వెళ్తే వాళ్ళకుంటే కొద్దిగా హాస్పిటల్ తీసుకుపోయి చూపించి అంతా చూపించేసినాం. మళ్ళీ కొద్దిగా పని ఉంటే బయటకు పోయినాం. ఇంకా తర్వాత ఇంకేం చేయలేదు అనమాట. డైరెక్ట్ వచ్చి కొంచెం బాగుండదు అని చెప్పి తీయలేదు. ఇదంటే తీసేస్తుంటే ఇది ఈరోజు జరిగింది. ఇది 1K లంచ్. అన్నం, పప్పు, గుడ్డల పొడి, అదే పల్లీల పొడి. గైస్ ఈరోజు ఇట్లా కాదని చెప్పేసి ఒక్కనే వచ్చేసినాం చేసుకుందామని చెప్పి. ఇప్పుడు లేకపోతే ఇంకా ముందర మా ఫ్రెండ్స్ వస్తారు, ఫోన్ చేయాలన్నమాట. ఒక్కనే వద్దామంటే వీడు మళ్ళీ ఇక్కడ తోడేయడం నాకు. ముందర ఆటో ఉంది, అడపోనికి లేదు. మళ్ళీ వీడు ఒకడు తోడేనాడు నాకు. నేను ఒక్కనే వద్దాం అనుకున్నా. నాకైతే తెలియదు. ఇట్లా వా నీ అమ్మ ఇట్లా ఎందుకు నేనా బాగానే వచ్చు. బాగానే నడుపుతున్నాడు వీడికైతే. వీడైతే కారం గీర్లు అనేగా వస్తుంది. నాకేం రాట్లా. నేను నేర్చుకున్నామని వస్తే ఈయన కూడా తీసుకుంటున్నారు. గాయస్ ఇప్పుడు వీకినాడు ఎట్లా పోతుందో అర్థం నాకుంది. నేనే నడిపేస్తాను అన్నమాట. అంతే. గేర్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మార్చడం, తీయడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కొద్దిగా. థర్డ్ గేర్ వరకు. థర్డ్ గేర్ వేసా, మళ్ళీ సెకండ్ గేర్ రావాలంటే అది రాలేకపోతున్నాం. డైరెక్ట్ 4th గేర్ పోతుంది. అది ప్రస్తుతం అయితే మనమే పోతుంది. ఓకే ఫైన్, చూపిస్తాం మళ్ళా. ఇప్పుడు స్లో చేయి. ఇప్పుడు బ్రేక్ ఉంది. ఇప్పుడు మొత్తం బ్రేక్. రవి డ్రైవింగ్ స్కూల్ పురందర్. అది కూడా చూపెట్టరా పురందర్. ఒక్కనే బండి వేసుకొని వచ్చినావు. హౌ యూ ఫీలింగ్? 2 days నుంచి ఇద్దరు వేసుకుని వస్తుంది. ఇప్పుడు ఒకరిని వేసుకుని వచ్చిన. రవి నువ్వు ఎట్లా ఇంటికాడ 2 బండ్లు అడ్డం. చెప్పరా రవి, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. డాక్టర్ డ్రైవింగ్ లోనా? డాక్టర్ డ్రైవింగ్ లో. పురందర్ ఇయర్ ఇట్లా కట్లు కొడుతున్నావు. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదరా. అమ్మా ఏం ఫీల్ ఉంది మా దీంట్లో? ముందర బ్రేక్ అయ్యరా. తడిచిపోయింది లేడా బ్రేక్ అయ్యరా సామి. నువ్వు రివర్స్ చేస్తున్నాడు, నా వీడు రివర్స్ చేస్తాడు, నాకు రివర్స్ చేస్తుంది మొత్తం. నాకు భయం నువ్వు చెప్తుండే. చెప్పరా ఏందో ఇప్పుడు చెప్పరా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోవాలా. ఓకే స్టార్ట్. ఇప్పుడు వదిలి ఈ వీడియో ఇంట్లో వాళ్ళు చూస్తే మనం వేసుకుంటారు. నాగేష్ గుద్దురా. నాగేష్ బస్సులు పోయినట్టు అది 4th పడుతున్నాడు. లెఫ్ట్ కానీ ముందు కానీ అలా కొంచెం ఇది హార్డ్ ఉంటుందిలే. ఇది న్యూట్రల్ అంతే. హార్డ్ పడింది. కొంచెం బెండ్ ఉంటుంది అంతే. చిన్నది. ఇప్పుడు వీడికి మళ్ళీ వీడియోలు తీసి ఎడ పెడతాడంట వీడు. ఉండడు. నువ్వు కథలు పడకు. మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టామంటే మనం చూసుకోవాలి. మనం అవసరమా? చిన్నవా? ఇప్పుడు గేర్లు ఎన్నో గేర్లు ఉంది. చిన్న యాక్సిలేటర్ నొక్కు రావాయన. ఓనే చిన్నగా నొక్కు అన్నా నేను. నువ్వెందుకు అగో ఇప్పుడు ఖర్చులు పెడతా. చెప్తాలు చూసుకుంటున్నావు నువ్వు. కాడితే ఏమైంది? రేపు 500 పెట్రోల్ కొట్టిపోయాడు. ఇంత దూరం ఉందా? నువ్వు సీట్ ముందర వేసుకోరా. దగ్గరకి ఎడికి వేసుకున్నాడు.
వీడు ముందు రాట చెప్తున్నాడు ఈ అమ్మ ఏం ఫీల్ ఉందో అమ్మ కారు వేసుకొచ్చినాడు. అరే ఏమంత వచ్చారా బండి పోతలే వచ్చిండే ప్రణీత్ గానికి వేస్తున్నాడు పక్క ఈరోజు. క్రెడిట్ కార్డ్ గీకుదాం అంతే మనం సగల పెట్టి గీకుదాం పడతారా ఎందుకు పడదు పడతారా అంటే ఎవడి పడదు పడకుండా వేసుకొస్తాం మరా రైట్ పోరా రైట్ పో అరే ఎరుపుగా ఫ్రెండ్ క్యామ్ పెట్టుకో వెళ్ళిపోతారా రే ఎవరు లేరురా నాకు నమ్మబుద్ధి కాకుంది. రే యాదరా గేమ్ అది ఇది అని అన్నారు కదరా లాస్ట్ కి ఏం చేయకుండా 5x పెట్టినా బ్రో ఇట్లా పట్టుకోరా ఓకే ఇట్లా పట్టుకోరా అరే ఇట్లా పట్టుకోరా ఈ చేతురా గేమ్ బుక్ చేసినారా ఎందుకురా ఇది ఇట్లా రివర్స్ పట్టుకోరా అంతే ఇట్లా అట్లా పెట్టుకో అవసరం దాన్ని పట్టుకుందా నడుస్తా అరే నువ్వే పట్టుకొని నడపరి ఎక్కురా ఏ వస్తారా ఎక్కువ అది వాడు ఎక్కడి మీరు ఎక్కడరా ఎక్కురా వాడు ఎక్కినాడు కదా గణేష్ నాకైతే 120 అందరాని మీద నాకేమైనా బ్రదర్ డ్రామా చేద్దురా నీకు రాదు ముందే సరిగ్గా వద్దురా. అరే నీకు చెప్పరా ప్రణీత్ నువ్వన్నా పెళ్లి కాలేదా నాకు ఇంకా ఇద్దరు చేసుకోండి అయితే చిన్న ఊరు బృందర్ నీకు ఫస్ట్ రాదు నీకు డ్రామా ఏది ఎక్కువ రాదు నీకు రావడం లేక లైట్ లేకుండా వస్తున్నాడు నీలాంటి ఆట తీసుకొచ్చినట్టు లైట్ ఉన్నారు చెప్పరా ప్రణీత్ ఏమనుకుంటున్నావు? ఏ చిన్న ఊరా ఆడే చిన్న ఊరా ఎందుకురా డ్రామా చేస్తున్నావు? కుక్కలే లైసెన్స్ అప్లై చేసుకోవచ్చురా బాగానే నడుపుతున్నావు. లైసెన్స్ అప్లై చేయొచ్చు కానీ వాళ్ళు ఇయర్ వీనికి ఎట్లుంది ప్రణీత్ ఫీలింగ్ ఎట్లుంది? ఫీలింగ్ బిక్కు బిక్కు అని ఎప్పుడు ఏమైతే తెలియదు అన్నట్టు. చిన్న ఊరా లైట్లు లేకుండా వస్తున్నారా వాడు ఇద్దరు వస్తున్నారు కదా వాళ్ళ లైట్లు లేకుండా వస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తారా లైట్ లేకుండా నేనే నడుచుకుంటే లైట్లు వేసుకొని వస్తారా ఎవరన్నా? ప్రణీత్ నెక్స్ట్ నువ్వే డ్రైవింగ్. నాకు రాదు నాకు రాదు అందుకే నడుపుతున్నాను ఇప్పుడు నాకేం వచ్చా అనుకుంటున్నాను మేము అన్నట్టేనా అన్నట్టే గేమ్స్ అయితే బాగా వచ్చరా ఎన్ఎఫ్ఎస్ బాగా ఆడతా F1 మినిమం F1 వచ్చిందనే ఇది. నీట్ ఫర్ స్పీడ్ అయితే బాగా ఆడతా. మొన్న గేమింగ్ కన్సోల్ కన్నా ఇప్పుడు నీకు అవరా ప్రణీత్ నీకు పెళ్లి కాలే అన్నావు ఇప్పుడు బండి నడుపుతున్నావు అనుకో ఇది ఏమన్నా అయితే ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు దీనికి ఎయిర్లో కలిసిపోతాం అందరం ఊరార్పణం అంతా ఊరార్పణం స్ట్రైట్ పర పురందర్ ఎందుకు రాదు పురందర్ ఇంత తుక్కు కొడుతున్నావు దీన్ని ఓడిపోయింది అసలుకి డ్రైవింగ్ కోసమా బాగా నడుపుతున్నాడు భయం వేస్తుంది నడుపుతున్నాడు అన్న వద్దనా అంటాడు ప్రణీత్ గారు. వద్దనా గాయస్ ఇప్పుడే డిన్నర్ అయిపోతున్నాం బాక్స్ క్రికెట్కి అయితే పోతున్నాం అక్కడ పోయినాక ఎట్లా ఉంటుంది ఫన్ అని చెప్పేసి మొత్తం వీడియో తీస్తాను చూద్దాం అక్కడ పోయినాక బాక్స్ క్రికెట్ అన్నారు బిల్డింగ్ పైకి తీసుకుపోతున్నారు నాకేం అర్థం కావట్లేదు బ్రో విడిపోతాం రా
ఇందాక చూసినారు కదా రోడ్డు పైన మీరు వేసుకోండి కమెంట్లో. తీసుకోండి. ఇక్కడ పైన అంటున్నాడు, నాకు ఏడుండో అర్థం కాకుండా. అరే మనం మీ దానికి ప్రమోషన్ చేస్తాం. ఫ్రీగా కాదురా, ఫ్రీగా గేమ్ ఆడుతాం. ఒక 500 తగ్గియండి అని చెప్తాం. నీకు వచ్చే 30,000కి 3,000కి ఎందుకు బ్రో నీకు 100 ఏమో అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా. నాకు కొట్టున్నాడు రేసర్ వీడేరే కనుగొట్టారా? ఇట్లే పెడతా, బీప్లు ఏముండదు. రింగ్ లైట్ బాగుందిరా, రీల్ చేస్తావా? నీకు వద్దులే, కెమెరా వేస్తే కెమెరా ఆన్ చేయడు. 160 సార్ వచ్చాడు. ఇడిందు బ్రో ముసలు చాలే కాళ్ళు. వీడైతే తింత కూడా క్యారెట్ నర్సలేవరా నువ్వు బ్రో? బ్రో బ్రో బయట పైన మినీ సెటప్ పెట్టినాడు. క్రికెట్ పిచ్ అక్కడ ఉంది. వీడు ఇది తీస్తున్నాడు, వీడికి ఇది కూడా సరిపోదంట. ఏదో పెద్ద వీడేమో రోహిత్ శర్మ అనుకుంటాడేమో. వీడు నువ్వు ఫ్యాన్ అంతేరా రే పవన్, ఫ్యాన్ అంతే, రోహిత్ శర్మ కాదు నువ్వు. ఎందుకు అట్లా నడుస్తున్నావు? గడ్డలేనా? అది ఆన్ చేసినాడు కొడుకులు. అది టాస్ కూడా వెళ్ళామా? నువ్వు మన టీం రా. ఓకే 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 ఓకే. మేము బ్యాటింగ్ ఆడుతున్నాం. ఫస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ దిగినాడు. బౌలింగ్ రాని రవీంద్ర బౌలింగ్ చేస్తున్నాడు. అరే రేవంత్ నాట్అవుట్ ఇవ్వు. ఏం రా చెప్పులేరా బయట ఇటెందుకు రా బయట? అరే ఏందిరా పవన్, నిన్ను ఫస్ట్ దింపినది ఎందుకురా? ఇది కూడా పట్ట లేకుండా క్యాచ్ పడతావురా. బాగా వదిలిపెట్టినాడు. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. అందరిని ఆల్అౌట్ చేసేసాయి తొందరగా. వీడైతే క్యాచ్ మిస్ అయినాడు. ఇందాక మ్యాచ్ చూసుకుంటా క్యాచ్ మిస్ చేసినాడు. సెకండ్ మ్యాచ్ బాల్ అవుటా? ఇలా స్కోర్ ఎంతరా? 40 ఎప్పుడు కొట్టాలరా మనం? వీడైతే ఎన్ని క్యాచ్లు మిస్ చేసినాడు, అన్ని క్యాచ్లు మిస్ చేసినాడు. అన్నీ వీడైతే క్యాచ్లు పట్టరా అంటే రేవంత్ వాడు అసలు పట్టకుండా ఫోటోకి స్టిల్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అలా వెనకలా. ఇంతవరకు ఒక వీడియో కూడా తీయలే కొడుకులో. మావాడు అప్పుడే 14 కొట్టినాడు స్కోరు. ఇందాక ఇచ్చాడు తీసుకోరా నువ్వే. మో వెనకలా ఉంటే అవుట్ అవుతున్నారు ఎవడొకడు. 14 ఈ నెల బ్యాటింగ్ ఆడుతున్నారు. ఓకే అయిపోయింది గైస్, బాక్స్ క్రికెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. డే ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.